తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకులకు పవన్ అంటే భయం పట్టుకుందని ఏపీ జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ మానవతా విలువలు ఉన్న నాయకుడని అన్నారు. ప్రాంతీయ భేదాలు అంటగట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. జనసేన పోటీ చేస్తే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతుందంటున్న తూర్పుగోదావరి జిల్లా జనసేన సెక్రటరీ సత్యనారాయణతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనం చూస్తున్నాం కదా, రకరకాల అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యల తర్వాత ఈ క్రమం అంతా కూడా రాజకీయం వేడెక్కినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ యొక్క సత్తా చూపిస్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో ప్రస్తుతం రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సెక్రటరీ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తున్నాం తెలంగాణలో ఎప్పుడు లేనిది పవన్ కళ్యాణ్ కారణంగా ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఈరోజు తెలంగాణ నవనిర్మాణ సంకల్పన సభ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సభను ఉద్దేశించి ఇటీవల కాలంలో జనసేన పార్టీ సభ్యత్వాలు చేసిన సాధకులను, ముఖ్యంగా అక్కడున్న జనసేన పార్టీ నాయకుల్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీట్ అవ్వాలని చెప్పేసి వారు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జనరల్గా ఏంటంటే ఇది మామూలుగా ఆయన ఇప్పుడు జనరల్గా చేసే సభే, కానీ ఎందుచేతను ఈ మధ్యన ఒక ప్రొఫెసర్ గారు ఏదైతే ఈ తెలంగాణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు, దురదృష్టవశాత్తు ఆయన ఎప్పుడు కూడా ఆ రకమైన వ్యాఖ్యలు చేయరు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అవి దుమారం రేపాయి. దానికి వెంటనే జనసేన స్పందించిన తీరు కానీ చాలా హుందాగా స్పందించడం, దానికి అంతే హుందాగా కూడా ప్రొఫెసర్ గారు స్పందించడం కూడా చాలా వరకు అక్కడితో ఆ సమస్య ముగిసిపోయింది. కానీ ప్రొఫెసర్ గారు ఎప్పుడైతే దీన్ని ముగించిన పిమ్మట ఒక రౌండ్ టేబుల్ సమావేశం పేరిట కొంతమంది మేధావుల ముసుగులో, అందులో కొంతమంది మేధావులు ఉన్నారు, మేధావులతో పాటు కొంతమంది కనీసం విలువలకు మన జర్నలిజం యొక్క విలువలకు కూడా తొంగలో తొక్కి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ యావత్ భారతదేశం చూస్తూ ఉంది. ఇవాళ ఏ మనిషి అయినా సరే దేశంలో భారతదేశ ప్రౌఢై ఉండి ఏ దేశంలోనూ ఎక్కడికైనా వెళ్ళే అధికారం కానీ, ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకునే అధికారం కానీ ఈ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఉదాహరణకు చూస్తే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మలిచి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వారు ఇక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న ఏ నాయకుడు కూడా దాన్ని వ్యతిరేకించింది లేదే. ఒక ప్రణాళికాబద్ధంగా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని ఇవాళ బదనాం చేద్దామనే ఒక ఉద్దేశంతో చేస్తున్న ఒక కుట్రలా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చూస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రాంతానికి ఎందుకు వచ్చి ఉంటున్నారని చెప్పి కూడా కామెంట్ చేసిన సందర్భం. తెలంగాణ ప్రాంతం ఏంటంటే భారతదేశంలో ఒక వ్యక్తి తన సొంతంగా ఆర్జించిన ఇత్తో ఎక్కడైనా ఉండొచ్చు. పైపెచ్చి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యక్తి కాదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగువారు అందరూ ఒక్కటిగా ఉన్నప్పుడు కానీ వారి స్వస్థలాల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నారు. కొన్నాళ్ళు కర్నూలులో రాజధాని అనుకున్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వాదులు కానీ మనం అందరం కూడా కలిసిమెలిసే మనం దాని రాజధానిగా అంగీకరించాం. 12 సంవత్సరాలు అయిన తెలంగాణ వచ్చి ఇవాళ దాకా మీరు కేవలం మేము తెలంగాణ మేము సాధించేస్తాం, తెలంగాణ పితలని చెప్పుకుంటున్న మీరు ఇవాళ దాకా తెలంగాణ యొక్క ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు ఏ మేరకు మీరు చేశారో మీరు అక్కడ ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా ఇవాళ వారి యొక్క బిడ్డ అయినటువంటి కొత్తగా టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితి అని చెప్పేసి ఒక పార్టీ పెట్టిన ఆవిడ మాట్లాడే తీరు ఇది తెలంగాణ రక్షణ సమితి కాదు, తెలంగాణ భక్షణ సమితి అన్న రీతిలో ఉంది. ఆంధ్రాలో ఉన్న నాయకుల యొక్క విగ్రహాలు మొత్తం యావత్ విగ్రహాలన్నింటినీ కూడా మేము వచ్చే తలదీసేస్తాం, వాటిని పడగొట్టి మీకు పార్సిల్ పంపిస్తామని చెప్పేసి ఏ రకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామవుతున్న వారికి ఇది కరెక్ట్ కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని చెప్పారు. ఇదే క్రమంలో నిజంగా పోటీ చేస్తే ప్రాబల్యం చూపిస్తుందా? ప్రాంతీయ రాజకీయాలు మారే అవకాశం ఉందా? తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులైన వ్యక్తులు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ కుల వివక్షతో మనకి ఏంటంటే ఆంధ్ర రాజకీయాలన్నీ కులం కంపు కొట్టుకుని ఒక రకంగా ఒక మూసలో పోతూ ఉంటాయి. ఆ కులం ప్రాతిపదికగా జరుగుతూ ఉంటాయి. కానీ తెలంగాణలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ రకంగా కాదు, చాలా ఒక విధంగా చెప్పాలంటే అంత పోరాట పటిమతో ఉంటారు, చాలా విచక్షణతో ఆలోచిస్తారు. కాబట్టి అక్కడ ఏమీ లేదు, పనిచేసిన వాడే లీడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు ఇక్కడి వచ్చావా అక్కడి వచ్చావా ఏం చేసావా కాదు, నీకు మంచి చేద్దాం అనుకుని వచ్చి వాళ్ళని ఖచ్చితంగా భారతదేశంలో ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వాళ్ళు స్వాగతిస్తారు. ముఖ్యంగా
ఇవాళ మనం ఎంతోమందిని స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్లు మనం చూసాం. కానీ ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి ఒక 21 సీట్లు 100% స్ట్రైక్ తోటి గెలిచిన ఒక నాయకుడు, జస్ట్ ఒక సాదా సీదా ఒక పవన్ కళ్యాణ్, అలాంటి వ్యక్తికి ఒంట్లో బాగోలేదంటే ఒక స్వయంగా సాక్షాత్ నరేంద్ర మోదీ లాంటి నాయకుడే ఇవాళ వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించిన తీరు కానీ, ఆ రోజున ఆయన ఇంటి రక్షణ ఆంక్షలను కూడా పక్కన పెట్టి వారిని హక్కును చేర్చుకుని ఆ రకంగా పరామర్శించి వచ్చిన తీరు కానీ, అదే సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళారు, అది మామూలుగా సీఎం హోదాలో. ఈ రెండూ కూడా ఏంటంటే ఆ రోజున ఎటువంటి తెలంగాణకు సంబంధించి ఎవరిని పరామర్శించకపోవడం ఇవన్నీ కూడా ఏమైందంటే వాళ్ళు ఒక ఉలిక్కిపాటుకి ఏదో గురి చేసిందని చెప్పి అభద్రతా భావానికి ఏదో తీసుకొచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఫైనల్గా ఎలా చూస్తున్నారు ఈ తెలంగాణ రాజకీయ అంశంలో పవన్ కళ్యాణ్ విషయంలో? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని యావత్ భారతదేశంలోనే కూడా ధర్మాన్ని నిర్మించడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇవాళ పోరాటం చేస్తున్న ఒక గొప్ప మానవత వ్యక్తి. ఇంకోటి పుష్కరాలకి కానీ దేనికి కానీ ఎక్కడికి వచ్చినా కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ మనం ఇవాళ విశాలమైన దృక్పథంతో, విశాలమైన మనసుతో మనం తెలంగాణ వాదులను కానీ, తెలంగాణ పోరాట వీరులను కానీ, తెలంగాణ ప్రజలను కానీ హక్కును చేర్చుకొని ఆదరించుకుంటా ఉన్నాం. అలాగే చాలామంది ప్రజలైతే బంగారం సార్, తెలంగాణ ప్రజలైతే బంగారం. కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసం చేస్తున్న కుట్రలో భాగంగా దీన్ని భావిస్తూ ఉంది జనసేన పార్టీ. ఇలాంటి కుట్రలను, ఇలాంటి పద్మవ్యూహాన్ని ఇలా పవన్ కళ్యాణ్ అనేవాడు అభిమన్యుడి మాదిరిగా ఛేదించి బయటకు వస్తాడని చెప్పేసి, అభిమన్యుడి మాదిరి చిక్కుపోడు కాదండి, బయటకు వచ్చే అర్జునుడి మాదిరిగా బయటకు రాగలడని చెప్పేసి ఇవాళ మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాం. చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు నాయకులు అభద్రతా భావంతో పవన్ కళ్యాణ్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ యొక్క మనుగడ అనేది తెలంగాణ ప్రాంతంలో కూడా చూపిస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాజకీయ మార్పులకు పవన్ కళ్యాణ్ పునాది వేశారో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కూడా భవిష్యత్తులో ఇదే విధమైనటువంటి రిజల్ట్ చూడాల్సి వస్తుంది. ఇలా రిజల్ట్ చూడాల్సి వస్తుందనే తెలంగాణ ప్రాంతంలో పలువురు భయోందోళనతో పవన్ కళ్యాణ్ కేంద్రంగా చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఖచ్చితంగా తెలుగు ప్రాంతం నుంచి ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ యొక్క సెక్రటరీ జామి సత్యనారాయణ చెప్తున్నటువంటి అంశం. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.